మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. తంత్ర జ్యోతిషంలో భాగంగా మనము ఈరోజు మాట్లాడుకోబడే విషయము చాలా ప్రత్యేకమైనది, చాలా ఆసక్తిగా అందరికీ ఉంటుంది. ఇక్కడ ఈ విషయంలో ఎవరికి ఎటువంటి సందేహాలు లేకుండా చాలా సులభంగా జ్యోతిష్ శాస్త్రంలో సందేహాలు నివృత్తి అయిపోతాయి. అది ఎలా అంటే, మనము నవగ్రహాల ప్రభావంతో నవమాసాల తల్లి కడుపులో ఉండి నవరంధ్రాలతో మనం జన్మిస్తున్నాం. ఇదే మనిషి యొక్క పుట్టుక. మరి ఎంతటి గొప్పవాళ్ళైనా, మరి ఎంతటి అధమ స్థాయిలో ఉన్న వాళ్ళైనా ఈ ఫార్ములాకు లోబడే ఉంటారు. అంటే ఈ యొక్క నవగ్రహ ప్రభావం అనేది సర్వమానవాళిపైన ఈ విధమైన ప్రభావం చూపిస్తుంది. ఆ గ్రహాల ప్రభావంతో మనం జన్మ తీసుకుంటున్నాం. మరి ఈ గ్రహాలు జ్యోతిష్ శాస్త్రము మన భారతదేశానికి దొరికినట్టు ఒక మహా అదృష్టము, ఒక గని, ఒక నిధి అని చెప్పచ్చు. మరి ప్రపంచం అంతటికీ ఈ శాస్త్రం తెలియకపోవచ్చు. అయినా తెలిసినా తెలియకపోయినా, జ్యోతిశాస్త్రం నమ్మినా నమ్మకపోయినా, నవగ్రహాలు మాత్రము ప్రతి ఒక్కరిపైన పనిచేస్తాయి. అది ఎలా పనిచేస్తాయి అని తెలియజేయడమే ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది. ఉదాహరణకు, ఏ వ్యక్తి అయినా కావచ్చు, ఏ మతమన్నా కావచ్చు, ఏ కులమన్నా కావచ్చు, ఏ ప్రాంతమన్నా కావచ్చు, ఈ ప్రపంచంలో ఎక్కడైనా పుట్టచ్చు. వారి జీవితాల్లో ఈ గ్రహ ప్రభావాలు ఎలాంటి విన్యాసాలు చూపిస్తాయంటే, ఒక వ్యక్తి లేదు ఒక స్త్రీ ఎవరైనా కావచ్చు, వారి యొక్క తండ్రి, వారి తల్లిదండ్రులతోనే మన జన్మ వస్తుంది. ఆ తల్లిదండ్రులను మనకు ప్రసాదించేది ఈ గ్రహాలే. రవి, చంద్రుడు. చంద్రుడు తల్లిని సూచిస్తాడు. చంద్రుడి యొక్క ప్రభావంతో మన తల్లి లభిస్తుంది. సూర్యుడి యొక్క గ్రహ ప్రభావంతో మనకు తండ్రి లభిస్తారు. మరి మనకు కూడబుడిన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వీళ్ళు మనకు కుజగ్రహము అనుగ్రహిస్తుంది. మనకు జీవితంలో పెళ్ళైన తర్వాత భార్య లభించాలంటే శుక్రుడు. అదే ఆడవాళ్లకు భర్త కావాలంటే కుజుడు. మన బంధువులను బుధుడు ఆపరేట్ చేస్తాడు. మన స్నేహితులను రాహుగ్రహం ఆపరేట్ చేస్తుంది. మరి మన గురువులను గురుగ్రహము ఆపరేట్ చేస్తుంది. మనం చేసేటువంటి కష్టము, పని, నడిచే నడక, మనం శ్రమించే ప్రతి నిమిషాన్ని శనిగ్రహము, మన కష్టాన్ని, మన యొక్క వృత్తిని, మన కర్మను తెలియజేసేటువంటి గ్రహమే శనిగ్రహము. మనకు ఉన్నటువంటి ప్రాపంచిక చింతన, ఆధ్యాత్మిక చింతన, దయాగుణము, సాధు సజ్జన సాంగత్యము లాంటి దైవికమైనటువంటి పరిస్థితులన్నింటినీ కేతుగ్రహము సూచిస్తుంది. సూచించడమే కాదు, వీళ్ళు ఇలాంటి విషయాలను మన జీవితంలో నడుపుతుంటారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మీకు ఇక్కడ ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదు, మీ ప్రాంతంతో పని లేదు, ఏ విషయం లేదు, అవసరం లేదు. మీరు మనిషిగా పుట్టుంటే ఈ గ్రహాలు మీ యొక్క జీవన గమనాన్ని నడిపించి మరొక జన్మకు మిమ్మల్ని పంపిస్తాయన్నమాట. అంటే ఇప్పుడు ఈ గ్రహాలు కూడా మీ జాతకంలో 2 గ్రహాలు ఒక చోట, 3 గ్రహాలు ఒక చోట, ఇంకో గ్రహాన్ని ఇంకో గ్రహం చూడడము, ఇంకో గ్రహం వక్రించడము, ఇంకో గ్రహం మృతి చెందడము, ఇంకో గ్రహం స్తంభించడము, ఇలా పలు రకాల విన్యాసాలతో మీ యొక్క జన్మజాతకంలో ఉంటాయి. ఉదాహరణకు, మీకు భార్య శత్రువు అయిందంటే శుక్రగ్రహం బలహీనపడినట్టు, లేదంటే శత్రువు స్థానంలో ఉన్నట్లే. మీకు తల్లిదండ్రుల అనుగ్రహం లేదంటే సూర్యచంద్రుల అనుగ్రహం లేనట్టే. కుజగ్రహం యొక్క ప్రభావం మీకు తక్కువగా ఉంటే కూడబుట్టిన అన్నదమ్ముల, అక్క చెల్లెల వల్ల విపరీతమైన కష్టాలు మీకు వస్తాయి. బుధగ్రహం వ్యతిరేకమైతే బంధువులతో శత్రుత్వాలు, బంధువులతో మీకు అననుకూలత, బంధువుల్లో రహస్య శత్రువులు ఉంటారు. అదే రాహుగ్రహం మీకు వ్యతిరేకమైతే మీ స్నేహితులు మిమ్మల్ని ఆశ పెట్టి రాత్రికి రాత్రి మిమ్మల్ని హీరో చేస్తానని చెప్పి మీ డబ్బులు పెరుక్కుని మిమ్మల్ని మోసం చేయడం జరుగుతుంది. కేతుగ్రహం వ్యతిరేకమైతే మీకు దైవానుగ్రహమే పూర్తిగా ఉండదు. కేతు మోక్షకారకుడు. గురుగ్రహం మీకు వ్యతిరేకమైతే సంతానకారకుడైన గురువు మీకు పెండ్లి కావడానికే సమస్యలు వస్తాయి. ఎందుకంటే మీకు సంతానం కావాలంటే పెండ్లి కావాలి కదా. మరి ధన విషయాల్లో మీకు ఆటంకాలు ఏర్పడతాయి. ఆయన ధనకారకుడు కూడా. మరి మీకు విద్యా సంబంధ విషయాల్లో కూడా మీకు ఆటంకాలు ఏర్పడతాయి. ఎందుకంటే గురువు అని ఆయన పేరే గురువు, విద్యాకారకుడు కాబట్టి తత్సంబంధ కారకత్వాలన్నీ ఆయన వ్యతిరేకం చేసేస్తారు. ఎంతోమంది చదువుకున్నా చదువు రాకుండా ఎంతో సమాజంలో ఏదో కష్టం చేస్తూ సొంత తెలివితేటలతో పనిచేస్తుంటారు. మరి ఈ విధంగా మీకు గ్రహాలు అనుకూలతలు, ప్రతికూలతలు లాంటి విషయాలు సమ్మిళితమే ప్రతి ఒక్కరి జీవితం అని చెప్పవచ్చు. మరి ఈ గ్రహాలు ఉదాహరణకు మీకు కుజుడు, రాహువు కలిసి మీకు అష్టమ స్థానంలో ఉన్నారనుకుందాం. అది మీకు తెలియకపోవచ్చు. కానీ అష్టమ స్థానం ఆయుష్ స్థానము, ఆయుర్దాయాన్ని సూచిస్తుంది, ఆకస్మిక ప్రమాదాలను సూచిస్తుంది, అత్యాశను సూచిస్తుంది.
ఈ రాహు కుజులు ఏం చేస్తారు? మీరు వెళ్తా ఉంటే యాక్సిడెంట్ అంటే ఆకస్మికంగా జరిగినటువంటి ఒక ప్రమాదం యాక్సిడెంటే. రాహు సర్పగ్రహం కాబట్టి మీకు సర్ప సంబంధమైనటువంటి ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇదే కుజుడు శుక్రుడితో కలిశాడనుకుందాము. శుక్రుడు భార్యకారకుడు, మగవాళ్ళకు ఆడవాళ్లకు భర్త కారకుడు కుజుడు. కారకులిద్దరు కలిశారంటే భార్యాభర్తలకు గొడవలు ఉంటాయి. వాళ్ళు ఏ స్థానంలోనే ఉండొచ్చు, మీ జన్మజాతకంలో ఏ స్థానంలోనే ఉండొచ్చు, స్థానాధిపత్యంతో ఇక్కడ సంబంధం లేవు. వాళ్ళిద్దరూ కలిశారంటే కారకో భావ నాశాయ అనేటువంటి ఒక సూత్రం ప్రకారం కుజ శుక్రులు కలిస్తే భార్యాభర్తలకు గొడవలు వస్తాయి. కుజ రాహువులు కలిస్తే ప్రమాదాలు జరిగేదనే అవకాశం ఉంటుంది. రాహు అంటే పిడుగుపాట్లు, సడన్గా పడేటువంటి పిడుగుపాట్లంతా రాహువే. రాత్రికి రాత్రి దివాలా తీసిపోవడం రాహువే. గ్యాంబ్లింగ్, అదేవిధంగా చీకటి వ్యాపారాలు, స్మగ్లింగ్, అదేవిధంగా మాఫియాలు, ఇవన్నీ కూడా రాహువే సూచిస్తాడు. రాత్రికి రాత్రి హీరో అయిపోవాలని ఆశలు పెట్టి రాహువు పూర్తిగా ముంచేస్తూ ఉంటాడు జనాలను. అదేవిధంగా ఈ కుజుడు కలిశాడంటే దానికి గాలికి అగ్గికి తోడైనట్టు, అగ్గికి గాలి తోడినట్టు, గాలికి అగ్గి తోడైనట్లు అది ఇంకా ఎక్కువ ప్రజ్వరులుతుంది. గురువు కేతుతో కలిసంటే మరి వాళ్ళకు జ్ఞానకారకుడు, మోక్షకారకుడు. వాళ్ళు భక్తి జ్ఞాన వైరాగ్యాల వైపు వెళ్ళిపోతారు. వాళ్ళంతా కూడా ఎక్కువ ఆధ్యాత్మికమైనటువంటి పీఠాలు, మఠాలు, ఆశ్రమాలు, సత్సంగాలు, ఇటువంటి ప్రవచనాలు ఈ కోవలోకి వెళ్ళిపోతారు. అక్కడ ప్రాపంచిక ఆశలన్నీ కుంచుకుపోతాయి. ఎందుకంటే కేతు అనేటువంటి గ్రహము అన్నీ వద్దు, ఏది శాశ్వతం కాదు అని చెప్తుంది. గురువు ఆ జ్ఞానకారకుడు కాబట్టి ఇది నిజమే అని చెప్తుంది. వాళ్ళిద్దరు కలిసినందువల్ల ఈ ప్రపంచంలో వాళ్ళకి ఎటువంటి ఆశలన్నీ కూడా ఉండవు. వాళ్ళు ఆధ్యాత్మికత వైపు వెళ్ళిపోతారు. అదే బుధుడితో శని కలిశారనుకోండి, మేనమామలకు దోషం. బుధుడు మేనమామ కారకుడు, శని మీకు ఆలస్యాలకు, ఆటంకాలకు కారకుడు. వాళ్ళకి పెళ్ళిళ్ళు కావు, వాళ్ళు మరి బ్రహ్మచారులుగా ఉండొచ్చు, మీరే కూడా వాళ్ళను చూడవలసి రావచ్చు. వాళ్ళు ఏదైనా సంపాదిస్తే కూడా అది తన సోదర సోదరుల పిల్లలు తినే అవకాశం ఉంటుంది. మరి శని వచ్చి ఆటంకాలకు కారకుడు అవుతాడు. అంటే కొన్ని గ్రహాలు కలవడం వల్ల, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ మిక్స్ అవ్వడం వల్ల ఎప్పుడు గ్రహాలు విడివిడిగా ఎప్పుడు ఉండవు. ఏదో ఒకటి కలుస్తూ ఏదో గ్రహం చూస్తూ ఉంటాయి అన్నమాట. ఈ గ్రహఫల విన్యాసాలు ప్రతి జీవి పైన ఉంటాయి. మీ ఆశలు, నిరాశలు, విజయాలు, అపజయాలు, మరి సమాజంలో వచ్చేటువంటి ఒడిదుడుకులు, మీ పలుకుబడి, ఇవన్నిటిపైన ప్రతి క్షణము గ్రహాలు మీ పైన పనిచేస్తూనే ఉంటాయి. మీరేదో చేస్తున్నారని మీరు అనుకుంటారు, అందరూ అలాగే ఉంటారు, కానీ గ్రహాలే నడిపిస్తూ ఉంటాయి. ఒక చిన్న స్టోన్ అంటే ఒక నవరత్నాల్లో ఒక చిన్న 2 క్యారెట్ల స్టోన్ ఒక స్టోన్ వేసుకుంటే ఆ వేసుకోకముందు ఉన్న స్థితి నుంచి ఉచ్చ స్థితికి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అప్పటి నుంచి మళ్ళీ పాతాళానికి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అంటే అలా వెళ్ళినప్పుడు ఆ స్టోన్, ఆ సంబంధించిన రత్నము వాళ్ళను లాభంలోకి నష్టంలోకి తీసుకెళ్తుంది. అంటే 2 క్యారెట్ల రాయికే అది అంత శక్తి ఒక మనిషి జీవితాన్ని అటైనా ఇటైనా చేస్తుందంటే మరి భూమికి కొన్ని లక్షల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో మరి భూమి కన్నా కొన్ని వేల రెట్లు ఎంతో పెద్దవైనటువంటి ఈ నవగ్రహాలు, వాటి నుంచి విడుదలయ్యేటువంటి వైబ్రేషన్స్ ఏ స్థాయిలో ఉంటాయో ఒకసారి ఊహించుకోండి. నవగ్రహాలకు సంబంధించినటువంటి రత్నాలు, నవరత్నాలు, ఆ రత్నధారణ వల్ల ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో లాభాలు. ఎంతోమంది సెలబ్రిటీస్ నవరత్నాలను సెలెక్ట్ చేసుకుని గొప్ప స్థాయికి వెళ్ళి ఆ రత్నాలే వ్యతిరేకంగా పనిచేసి వాళ్ళు ఎంతో ఒడిదుడుకు లోనయ్యి ఫెయిల్యూర్స్ సినిమాల్లో చూసి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు అప్పుడప్పుడు మనం టీవీల్లో, పేపర్లు చూస్తూనే ఉంటాం. అంటే ఆ రాయి పెట్టుకున్నప్పుడు అది మంచిని ఇస్తూ ఉంది, చెడుని ఇస్తూ ఉంది. అంటే ఆ తత్సంబంధ గ్రహ సంబంధమైనటువంటి రత్నానికి అంత శక్తి ఉన్నప్పుడు ఏకంగా ఆ గ్రహానికి ఎంత ఉండాలి? ఈ భూమండలం ఎంత ఉంది? ఇంతకు కొన్ని వేల రెట్లు పెద్ద గ్రహాలు కదా అవి, స్వయం ప్రకాశకాలు కదా అవి, మహాశక్తివంతమైనటువంటివి గ్రహాలు. అందుకే గ్రహాలు మన పనిచేస్తాయా అనేది అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే విశ్లేషణ ఒకసారి మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా పనిచేస్తాయి. మానవ జీవితం కర్మస్వరూపం. మనం చేసిన కర్మకు సాక్షిభూతాలు ఈ నవగ్రహాలు. ఏ గ్రహము ఎవరిని ఇబ్బంది పెట్టదండి. మీ కర్మకు ఇటువంటి ఇబ్బంది పడతారని సూచిస్తుంది. సాక్ష్యాధారాలు మాత్రమే ఇవి. మనం వ్యతిరేకించి వాటిని గురించి చెడ్డగా ఆలోచించకూడదు. మనం ఎటువంటి కర్మ అనుభవించబోతున్నామని మన యొక్క జీవితం యొక్క చార్ట్ని అవి ప్రతిబింబింపజేస్తాయి. రాహుదశ వచ్చిందంటే జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రపంచంలో ఎన్ని రంగులు ఉన్నాయో, ఎన్ని లగ్జరీలు ఉన్నాయో, ఎన్ని సంతోషాలు ఉన్నాయో, 20 శుక్రమహర్దశలకు సమానంగా ఒక రాహుదశ 100 శుక్రమహర్దశలు. శుక్రమహర్దశ అంటేనే సంతోషపడిపోతారు. అటువంటి శుక్రదశలు 100 వస్తే ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు? రాహు అటువంటి ఇస్తాడు. ఇచ్చి చివరికి ఏం చేస్తాడు? మిమ్మల్ని నట్టేట ముంచేసి వెళ్ళిపోతాడు. ఏమీ ఉండదు, మీరు నడి రోడ్లో ఉంటారు.
మీరు సాధించింది, సంపాదించింది అంటే అపారమైనటువంటి అనుభవాన్ని, ఈ ప్రపంచాన్ని మీకు ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ లాగా ఒలిచి చూపించి వెళ్ళిపోతాడు. రాహుదశ అనేది మీకు స్వర్గాన్ని, చివరిలో నరకాన్నే చూపించేసి వెళ్తుంది. మీరు ఒక మాస్టర్ అయిపోతారు. స్టింగ్ మాస్టర్ అయిపోతారు, లేదా బ్లఫ్ మాస్టర్ అయిపోతారు. రాహు వచ్చి అనంత విశ్వం రాహువే, ఈ బ్రహ్మాండం రాహువే. ఆయనకు తల ఉంటుంది, దేహం ఉండదు. మరి దేహం ఏదంటే ఈ అనంత విశ్వం ఆయన యొక్క దేహమే. కేతువుకి దేహం ఉంటుంది, తల ఉండదు. మరి ఆయన తల ఏదంటే ఈ అనంత విశ్వం ఆయన యొక్క తలే. కాబట్టి రాహుకేతువులే ప్రధాన గ్రహాలు. రాహుకేతువుల ప్రభావంతోనే మనిషి గొప్ప స్థాయికి వెళ్తున్నాడు, అదో స్థాయికి వెళ్తున్నాడు. ఈ కేతువులకు సంబంధించినటువంటి పరిహారాలతోనే మనిషి యొక్క జీవితం ఉచ్చస్థితికి వెళ్తుంది. అశ్విని నక్షత్రంతో మేషరాశి ప్రారంభమవుతుంది. మేషమున మొట్టమొదటి రాశి మన తలను సూచిస్తుంది. ఆ రాశిలో మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రము. అశ్విని నక్షత్రానికి కేతు అధిపతి. తల లేని గ్రహము మన తలకు సంబంధమైనటువంటి మేషరాశితో ప్రారంభమవుతుంది. అంటే కేతు వేరే గ్రహాలు ఏం లేవా? శుక్రుడు లేరా, గురువు లేరా, శని లేరా, రవి లేరా, చంద్రులు లేరా, బుధులు లేరా? కేతు గ్రహం తలలేని గ్రహంతో మన జ్యోతిశాస్త్రమే ప్రారంభమైంది. ఆయన మోక్షకారకుడు. ఈ రాహుకేతులకే ఏ రాశిలో చూసినా ఆ మేషరాశిలో 4 పాదాలు పూర్ణంగా ఆయనకు ఉంటాయి. సింహరాశిలో మఖా నక్షత్రంలో 4 పాదాలు పూర్ణంగా ఉంటాయి. ధనుసు రాశిలో మూలా నక్షత్రంలో 4 పాదాలు పూర్ణంగా ఉంటాయి. అదేవిధంగా రాహుకి మిథున రాశిలో 4 పాదాలు పూర్ణంగా ఉంటాయి. తులారాశిలో స్వాతి నక్షత్రం 4 పాదాలు పూర్ణంగా ఉంటాయి. కుంభరాశిలో శతభిష నక్షత్రం 4 పాదాలు పూర్ణంగా ఉంటాయి. అదే గ్రహ రాజైనటువంటి రవి గ్రహానికి మరి మేషరాశిలో 1 పాదమే ఉంది, వృషభ రాశిలో 3 పాదాలు ఉన్నాయి. 2 రాశుల్లో ఆయన ఉన్నారు, గ్రహ రాజు మళ్ళీ. అదేవిధంగా ఆయన సొంత రాశి అయినటువంటి సింహరాశిలో ఉత్తర 1 పాదం ఉంది, కన్యా రాశిలో 3 పాదాలు ఉన్నాయి. అదే ధనుసు రాశిలో ఉత్తరాషాఢ 1 పాదం ఉంది, మకర రాశిలో 3 పాదాలు ఉన్నాయి. గ్రహరాజుకే పూర్ణంగా ఏ రాశిలోనూ పాదాలు లేవు. మరి గురువు బృహస్పతి ఆయన దేవగురువు, ఆయనకే చూడండి మరి మిథున రాశిలో పునర్వసు 3 పాదాలు ఉన్నాయి, కర్కాటకంలో 1 పాదం ఉంది. తులారాశిలో విశాఖ 3 పాదాలు ఉన్నాయి, వృశ్చికంలో 1 పాదం ఉంది. పూర్వభాద్ర కుంభరాశిలో 3 పాదాలు ఉన్నాయి, మీనంలో 1 పాదం ఉంది. 2 రాశుల్లో వీళ్ళు ఒక దాంట్లో 3, ఒక దాంట్లో 1. అదే రాహుకేతువులకు పూర్ణంగా 4 పాదాలు ఒక్కొక్క రాశిలో పూర్ణ బలాన్ని కలిగి ఉన్నటువంటి గ్రహాలు రాహుకేతువులు. ఈ రాహుకేతువుల అనుగ్రహం ఎవరికి ఉంటే మిగిలిన గ్రహాలు అనుకూలత లేకపోయినా పర్వాలేదు, వాళ్ళు ఈ ప్రపంచంలో టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు, ఎటువంటి సందేహం లేదు. కాబట్టి రాహు తల, కేతువు మొండెము. ఈ కేతు గ్రహాల మధ్యలో ఈ గ్రహాలు చంద్రలగ్నము, లగ్నము మీ దశాభుక్తులు కానీ ఉన్నాయంటే పూర్తిగా అన్ని యోగాలు ఆగిపోతాయి. మీరు ఏ విధంగానూ అడుగు ముందుకు వెయ్యలేరు. కాల సర్పదోషము అంటారు, కాలమంతా ఉంటుంది కాబట్టి. మరి దీన్ని ఎదుర్కోవాలంటే అంత సులభం కాదు. కాబట్టి మీరు రాహుకేతు గ్రహాల యొక్క శక్తిని, తర్వాత తదితర గ్రహాల యొక్క ప్రత్యేక శక్తిని, వాటి అమరికలు ఎలా ఉంటాయి ఎలా అనేది చూచాయిగా ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు. మీరు మీ జన్మ జాతకంలో ఏ గ్రహం ఎక్కడుంది, ఎటువంటి ఫలితాన్ని మీకు విడుదల చేస్తూ ఉంది, ఆ ఫలితాన్ని మీరు ఎంతవరకు అనుభవిస్తున్నారు అనేటువంటి విషయాలు కూలంకషంగా తెలుసుకొని వాటికి తత్సంబంధమైన పరిహారాలు, ప్రకృతి పరిహారాలు, వ్యక్తిగత పరిహారాలు, ఆలయ పరిహారం అని 3 రకాల పరిహారాన్ని మేము ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర జాతకం చూసుకున్న వాళ్ళకు. వ్యక్తిగత పరిహారం అంటే మీరు వ్యక్తిగతంగా కొన్ని చేయవలసినటువంటి మీరు వ్యక్తిగతంగా ఆలోచనల మార్పు తీసుకుని తదనుగుణంగా ఎలా ఆలోచించాలి, యద్భావం తద్భవతి. మనం మంచిగా ఆలోచిస్తే మంచి, చెడుగా ఆలోచిస్తే చెడు, కన్ఫ్యూజన్గా ఆలోచిస్తే గందరగోళంగానే ఉంటుంది. ఎలా ప్రవర్తించాలనేటువంటి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగత పరిహారాలు మేము సూచిస్తాము. ఆలయ పరిహారం అంటే ఏ గ్రహాలు మీకు వ్యతిరేకంగా ఉన్నాయి, తత్సంబంధమైన గ్రహాలకు ఏ విధమైనటువంటి ఆలయాలు ఉన్నాయి, ఆ ఆలయాలు ఎక్కడున్నాయి, ఆలయాలు ఏ రోజు దర్శించాలి, దర్శించి ఎటువంటి విధి విధానాలు ఆలయంలో పాటించాలి అనేటువంటి వివరణాత్మకమైన సూచనలు మీకు చేయడం జరుగుతుంది. ప్రకృతి పరిహారాలు ఏ గ్రహం వ్యతిరేకంగా ఉంది, ఆ వ్యతిరేక గ్రహానికి ఉన్నటువంటి వస్తువులేంటి, ధాన్యాలేంటి, వస్త్రాలేంటి, రంగులేంటి, వాటికి యొక్క ఇతరత్ర వస్తువులు, తాంత్రిక వస్తువులేంటి మేము తెలియజేసి వాటిని ఎలా మీరు ఉపయోగించి గ్రహ అనుకూలతను మీరు పొందగలుగుతారో సవివరంగా తెలియజేసేదే తంత్ర జ్యోతిష్యం. వీటి కోసం మీరు ఏ విధమైనటువంటి యంత్రాలు, యజ్ఞాలు, హోమాలు, ఇంకేదో మెహర్బానీలు చేయాల్సిన అవసరం లేదు. మేము తెలియజేస్తాము. తెలియజేసిందని మీకు వీలున్నప్పుడు ఆచరించుకొని వాటి ఫలితాలను పొందవచ్చు.
ఎప్పుడు గాని ఒక పరిహారం చేస్తే ఆ రోజుకి ఆ రోజు రాత్రికి రాత్రి ఎవరో వచ్చి తలుపు తట్టి, "అయ్యా బాబు మీరు పరిహారం చేస్తారు. మీకేదో ఇస్తున్నామని" ఎవరు చెప్పరు. ఆ రోజు మీరు ఒక విత్తనాన్ని నాటారు. ఒక పరిహార విత్తనాన్ని నాటారు. అది ఇంతింతై వటుడింతై అన్నట్లు అది పెరిగి పెద్దదై మీకు ఫలితాన్ని ఇస్తుంది. అది కూడా చేయకపోతే ఎప్పటికి ఏ ఫలితం ఉండదు. కాబట్టి రాత్రికి రాత్రి ఏది జరగదు. ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఎన్నో క్యాలెండర్‌లు మీ జీవితంలో గతించిపోయి ఉంటాయి. కొన్ని సంవత్సరాలు గతించిపోయి ఉంటాయి. మీరు ఏమి సాధించలేని నిరుత్సాహంతో ఉంటారు. ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి చక్కగా మీరు కాల్ చేసి తెలుసుకొని ఆ పరిహారాలేంటి తెలుసుకొని చేసుకోవచ్చు. అన్నీ చేసుకోగలిగినవే చెబుతాం. మీరు చేసుకోగలిగిన విధంగానే ఉంటాయి. చేయలేని విధంగా ఏమీ ఉండవు. కాబట్టి తంత్ర జ్యోతిష విధానాలను మీరు అనుసరించి మీ జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి సరైనటువంటి మార్గాన్ని మీరు ఎంచుకుంటారని ఆశిస్తూ, మరిన్ని వివరాల కోసం మీరు కింది నెంబర్‌కి కాల్ చేసి మీ జన్మ జాతకాన్ని చూపించుకొని చక్కగా జీవిత ఫలాలను పొంది ఆనందంగా ఆస్వాదిస్తారని నమస్కరిస్తూ శుభం.